తెల్లారగానే ప్రియా వాళ్ళ అమ్మని నిద్ర లేపుతుంది. అమ్మా, అమ్మా, తెల్లారింది లెగమ్మా, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? లేట్ అయింది లెగమ్మా అని అంటుంది ప్రియ. ఎంత లేపినా రుక్మిణి కళ్ళు తెరవదు. భయపడి వెంటనే 108కి కాల్ చేస్తుంది ప్రియ. రుక్మిణిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది ప్రియ. డాక్టర్ రుక్మిణి కండిషన్ సీరియస్గా ఉంది అని చెప్తాడు. ప్రియ ఈశ్వరయ్యకు కాల్ చేసి, తాతగారు, మా అమ్మ కండిషన్ సీరియస్గా ఉంది, నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్తుంది ప్రియ. అవునా, మేము వస్తున్నాం అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేస్తాడు ఈశ్వరయ్య. మానస, ఈశ్వరయ్య హాస్పిటల్కి వస్తారు. రాగానే ప్రియ ఏడుస్తూ కనపడుతుంది. ఇంతలో ఈశ్వరయ్యకి కాల్ వస్తుంది. హలో సార్, గుడ్ మార్నింగ్. నేను విక్రమాదిత్య గారి పర్సనల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. రిజిస్టర్ మ్యారేజ్కి అన్నీ రెడీ అయ్యాయి. 11 గంటలకు పెళ్ళి. మీరు కరెక్ట్ టైంకి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వస్తే చాలు అని అంటాడు రాజేష్. ఏంటి, రిజిస్టర్ మ్యారేజా అని అంటాడు ఈశ్వరయ్య. సారీ సార్, మనకి అంత టైం లేదు. అందుకే మ్యారేజ్ సింపుల్గా చేసుకోవాలని అనుకుంటున్నారు విక్రమ్ సార్. ఓ అవునా, సరే, టైంకి మేము రెడీ అయ్యి అక్కడ ఉంటాం అని చెప్తాడు ఈశ్వరయ్య. సరే సార్, ఉంటాను అని చెప్పి కాల్ ఎండ్ చేస్తాడు రాజేష్. మ్యారేజ్ చీప్గా చేసుకుంటున్నాడు అని అనిపించినా కొంచెం టెన్షన్ తగ్గించాడు అని అనుకుంటాడు ఈశ్వరయ్య. కానీ ఈశ్వరయ్యకి ఏం చేయాలో అర్థం కాదు. టైం చూస్తే అప్పటికి 9 గంటలు అవుతుంది. రుక్మిణి కండిషన్ ఇంత సీరియస్గా ఉంది. ఈ టైంలో ప్రియా పెళ్లికి ఒప్పుకుంటుందా అని టెన్షన్ పడతాడు ఈశ్వరయ్య. ఏం జరిగినా ప్రియా ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఈరోజు ప్రియా పెళ్లి జరిగి తీరాల్సిందే అని అనుకుంటాడు ఈశ్వరయ్య. అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉన్న ప్రియా దగ్గరకు వెళ్ళి, ప్రియా, ఈరోజు నీ పెళ్ళి అని గుర్తు ఉంది కదా అని అంటాడు. ప్రియా తల ఎత్తి ఈశ్వరయ్యను చూసి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉండిపోతుంది. చూడు, మీ అమ్మ కండిషన్ సీరియస్గా ఉంది అని నాకు కూడా తెలుసు, కానీ ఈరోజు నీ పెళ్ళి జరగాల్సిందే అని చెప్తాడు ఈశ్వరయ్య. ఏం మాట్లాడుతున్నారు తాతగారు? ఇవన్నీ మాట్లాడే టైమా ఇది? ఎందుకు నన్ను పీడ్చుకొని తింటున్నారు అని అంటుంది ప్రియ. నువ్వు ఏమైనా అనుకో, ఈరోజు ఏం జరిగినా సరే, మీ అమ్మ చనిపోయినా సరే, ఈరోజు నీ పెళ్ళి జరిగి తీరుతుంది, అంతే. అర్థమైందా? నేను ఇప్పటి వరకు కొట్టలేదు, కొట్టించుకునే పరిస్థితి తెచ్చుకోకు అని అంటాడు ఈశ్వరయ్య. అయినా నీ ప్రాబ్లం ఏంటే? మీ అమ్మకి మేము ట్రీట్మెంట్ చేయించము అన్నామా అని అంటుంది మానస, ప్రియా బుగ్గని చేతితో గట్టిగా పట్టుకొని ఒత్తుతూ. ఈరోజు నీ పెళ్ళి జరిగి తీరుతుంది, అంతే అని చెప్తూ సరేనా సరేనా అని అరుస్తుంది మానస. ఏడుస్తూ సరే అన్నట్టు తల ఊపుతుంది ప్రియ. ఇంతలో ఈశ్వరయ్యకి మళ్ళీ కాల్ వస్తుంది. హలో సార్, టైం 10 అవుతుంది, రెడీ అయ్యారా అని అడుగుతాడు రాజేష్. రెడీ అయ్యాము, వస్తున్నాం అని చెప్పి కాల్ ఎండ్ చేస్తాడు ఈశ్వరయ్య. విన్నావు కదా, చూడు ప్రియా, నువ్వు ముందు ఏడవడం ఆపు. నీ పెళ్ళికి టైం అవుతుంది. మీ అమ్మని చూసుకోవడానికి ఫారెన్ నుంచి 2 స్పెషల్ డాక్టర్స్ని కూడా తెప్పిస్తున్నాం అని చెప్తాడు ఈశ్వరయ్య. ప్రియా కొంచెం కోలుకుంటుంది. మెల్లగా లేచి, అమ్మా, సారీ అమ్మా, నిన్ను ఇలాంటి సిచ్యువేషన్లో వదిలి వెళ్తున్నా, లవ్ యూ అమ్మా అని అద్దం నుంచి ఐసీయూ లోపలికి చూస్తూ అంటుంది. 2 నిమిషాలు అక్కడే ఉండి అమ్మను తనివితీరా చూసుకొని మళ్ళీ ఈశ్వరయ్య దగ్గరకు వచ్చి, తాతగారు, టైం అవుతుంది, వెళ్దాం పదండి అని చెప్తుంది. ముగ్గురు ముందు ఇంటికి వెళ్ళి రెడీ అవుతారు. తర్వాత ముగ్గురు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు. ప్రియా నడవలేక బాధతో మెల్లగా నడుచుకుంటూ రిజిస్టర్ ఆఫీస్లోకి వస్తుంది. ప్రియా ముందు ఈశ్వరయ్య, ప్రియా వెనక మానస నడుచుకుంటూ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్తారు. ప్రియా ముఖం మీద కనీసం ఒక చిన్న నవ్వు కూడా కనపడదు. తనకి పెళ్ళి చేసుకోవడం కొంచెం కూడా ఇష్టం లేనట్టు కనపడుతుంది. రిజిస్టర్ ఆఫీస్ లోపల విక్రమాదిత్య, పర్సనల్ సెక్రటరీ రాజేష్, విక్రమాదిత్య వాళ్ళ అన్నయ్య రాహుల్, ఇంకా కొందరు బంధువులు, మీడియా వాళ్ళు ఉంటారు. విక్రమాదిత్య వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కనపడతారు. వెళ్ళగానే ఆలస్యం చేయకుండా పెళ్లి కార్యక్రమాలు మొదలు పెడతారు. విక్రమాదిత్య ప్రియాని చూసి చిన్నగా నవ్వుతాడు. ప్రియా కనీసం విక్రమ్ని చూడను కూడా చూడదు. రాజేష్ ప్రియాకి, విక్రమాదిత్యకి పూలమాలలు ఇస్తాడు. విక్రమ్ ప్రియా మెడలో పూలమాల వేస్తాడు. ప్రియా విక్రమ్ మెడలో పూలమాల వేస్తుంది. ఇద్దరు సైన్ చేస్తారు. మీడియా వాళ్ళు
అన్ని ఫొటోస్ తీస్తారు. అలా విక్రమాదిత్య మరియు ప్రియాల పెళ్లి జరిగింది. పెళ్లి అవ్వగానే అక్కడికక్కడే విక్రమాదిత్య చేతిలో ప్రియా చేతిని పెట్టి, బాబు ఇక నా మనవరాలి బాధ్యత నీది అని చెప్పి బాధతో నటిస్తూ దరిద్రం వదిలింది అని అనుకుంటాడు. ప్రియాని విక్రమ్కి అప్పగిస్తాడు ఈశ్వరయ్య. మానస కూడా ఏడుస్తూ బాధ నటిస్తుంది. ప్రియాని కౌగిలించుకొని మళ్ళీ జీవితంలో ఇంటికి రాకే అని చెప్తుంది. కాసేపు అయ్యాక విక్రమాదిత్య మరియు ప్రియా వాళ్ళకి ఉంటామని చెప్పి విక్రమాదిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇద్దరు ఫ్రెష్ అవుతారు. విక్రమాదిత్య ప్రియాకి అసలు పెళ్ళి ఇంత త్వరగా ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో అన్ని వివరిస్తాడు. ప్రియా మౌనంగా అంతా వింటుంది. ప్రియా, ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళి మా తాతగారిని కలవాలి అని చెప్తాడు విక్రమాదిత్య. మా తాతగారి పేరు శేషాద్రి. ఆయనకి సరదాగా ఉండేవాళ్ళంటే ఇష్టం. చాలా సింపుల్గా ఉంటారు అని చెప్తాడు. ప్రియా సరే అంటుంది. ఈయన మా నాన్న, చాలా కాంప్లికేటెడ్. ఈమె మా అమ్మ అని ప్రియాకి వాళ్ళ అమ్మా నాన్నల ఫొటోస్ చూపిస్తాడు విక్రమ్. వీళ్ళు ప్రజెంట్ యుఎస్ఏలో ఉన్నారు, అందుకే పెళ్ళికి రాలేదు. డాడీ ఎప్పుడు బిజీగా ఉంటారు అని చెప్తాడు విక్రమాదిత్య. ప్రియా గారు, మీరు ఇప్పుడు మా తాతగారిని ఇంప్రెస్ చేయాలి అని లైట్గా నవ్వుతూ చెప్తాడు విక్రమ్. సరే అన్నట్టు తల ఊపుతుంది ప్రియా. వాళ్ళిద్దరూ హాస్పిటల్కి బయలుదేరుతారు. అక్కడ శేషాద్రిని కలుస్తారు. ఈయన మా తాతగారు అని చెప్పేలోపే, ఎలా ఉన్నావు ప్రియా, నా బంగారు తల్లి, చూడటానికి మహాలక్ష్మిలా ఉన్నావురా అని అంటాడు శేషాద్రి. థ్యాంక్స్ తాతగారు అని చెప్తుంది ప్రియ. శేషాద్రి కాళ్ళ దగ్గర కూర్చుని యాపిల్స్ కట్ చేస్తూ, తాత నీకు ప్రియా గురించి ఎలా తెలుసు అని అడుగుతాడు విక్రమాదిత్య. నా మనవరాలు గురించి కూడా తెలుసుకోలేననుకున్నావా అని అంటాడు శేషాద్రి. ప్రియా కట్ చేసిన యాపిల్ ముక్కల్ని శేషాద్రికి పెడుతుంది. శేషాద్రి కూడా తింటాడు. ప్రియా మెడిసిన్స్ తీసి, తాత ఈ మెడిసిన్స్ వేసుకోండి అని చెప్పి మెడిసిన్స్ వేస్తుంది. శేషాద్రి కళ్ళు మూసుకొని ఇంకా ఎన్ని మింగాలో ఏమిటో అని చెప్పి మెడిసిన్స్ వేసుకుంటాడు. వాళ్ళ ఇద్దరిని చూసి నవ్వుతూ 2 నిమిషాలు అలా చూస్తూ ఉండిపోతాడు విక్రమాదిత్య. ఏమీ అర్థం కాకపోయినా ప్రియా తాతగారికి నచ్చిందన్న విషయం విక్రమాదిత్యకి కొంచెం ఆలస్యంగా అర్థమవుతుంది. ఇంతలో రాజేష్ని శేషాద్రి పిలుస్తాడు. రాజేష్ వచ్చి, రెడీ సార్ అని చెప్తాడు. ప్రియాకి విక్రమాదిత్యకి ఏమీ అర్థం కాదు. రాజేష్ ఒక అందమైన లేత గులాబీ రంగు డైమండ్ నెక్లెస్ తీసుకొని వస్తాడు. ఆ నెక్లెస్ని శేషాద్రికి అందిస్తాడు. శేషాద్రి నెక్లెస్ని చూసి, నా మనవరాలు కోసమే తయారు చేయించినట్టు ఉంది అని చెప్పి, ప్రియా నేను ఈ నెక్లెస్ని నా మనవరాలు కోసం స్పెషల్గా చేయించాను. నాకు నచ్చిన మనవరాలు వస్తే ఇద్దామనుకొని, నాకు బంగారం లాంటి మనవరాలు దొరికింది అని చెప్పి బ్యూటిఫుల్ నెక్లెస్ని ప్రియాకి ఇస్తాడు. ప్రియా వావ్, చాలా అందంగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ తాతగారు అని నవ్వుతూ తీసుకుంటుంది. ప్రియా నీకు నచ్చిందారా అని అడుగుతాడు శేషాద్రి. చాలా అంటే చాలా అని చెబుతుంది ప్రియ. శేషాద్రి అవునా అని చెప్పి చాలా సంతోషిస్తాడు. విక్రమ్ కూడా చూసి చిన్నగా నవ్వుతాడు. తాత ఇక మేము వెళ్ళాలి, నాకు కొంచెం పని కూడా ఉంది అని అంటాడు విక్రమాదిత్య. శేషాద్రి సరే అంటాడు. ఇక ప్రియ విక్రమాదిత్య తిరిగి ఇంటికి ప్రయాణం అవుతారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈరోజైన అట్లీస్ట్ ఒక 30 minutes వీడియో పెడదాం అనుకున్నాను, కానీ ఈరోజు కూడా కుదరలేదు, ఇంకా లేట్ అయిపోతుందని ఇప్పుడు పెట్టేస్తున్నాను. రేపు మాత్రం 100% షూర్ 30 minutes వీడియో పెడతాను. మీరు మాత్రం ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ 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 మీ ఏజ్ ఎంతో చెప్పండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.